ఈరోజు మా ఇన్స్టిట్యూట్ కి ఒక స్టూడెంట్ వచ్చి వాళ్ళకున్న కండిషన్స్, కోర్స్ మీద, ప్లేస్మెంట్ మీద ఎలాంటి అవగాహన ఉందో అది జరిగింది, రియల్ గానే జరిగింది. ఇది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి మా స్టూడెంట్స్ అందరం కలిసి వీడియో చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏ కోర్స్ కావాలి మీకు? నాకు ప్లేస్మెంట్స్ ఉన్న కోర్సే కావాలి మ్యామ్. ప్లేస్మెంట్ మరీ మాట్లాడదాము, ఫస్ట్ కోర్స్ డిసైడ్ అవ్వాలి. నేను ప్లేస్మెంట్ బట్టి ఏ కోర్స్ జాయిన్ అవ్వాలో డిసైడ్ అవుతామా? ఓకే సరే, ఎలాంటి జాబ్ కావాలి పోనీ అదన్నా చెప్పు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మ్యామ్. నాకు మామూలుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే నాకు పడదు మ్యామ్, సెట్ అవ్వదు అక్కడ అట్మాస్ఫియర్. అందుకే నాకు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమే కావాలి మ్యామ్. అది కూడా నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటి జాబ్ చేయడంలో? ఎస్ మ్యామ్. చెప్పండి. నాకు మార్నింగ్ 7 to 8 జిమ్ ఉంది మ్యామ్. అది అయిపోయిన తర్వాత వెంటనే 8 to 9 బ్రేక్ఫాస్ట్ టైం మ్యామ్. ఆ టైంలో నేను వేరేది వర్క్ ఏం పెట్టుకోను. తర్వాత 10 నుంచి నా వర్క్ స్టార్ట్ అయ్యింది మ్యామ్. మామూలుగా మధ్యలో 11 కి టీ బ్రేక్ కావాలి మ్యామ్ నాకు. మళ్ళీ ఎగ్జాక్ట్ గా నాకు 12 కల్లా లంచ్ బ్రేక్ ఉండాలి మ్యామ్. అది లంచ్ అయిన తర్వాత నేను వెంటనే వర్క్ చేయలేను మ్యామ్, నాకు స్నాప్ వేయాల్సిందే. ఓకే, అది అయిన తర్వాత నేను జాయిన్ అవుతాను మ్యామ్ వర్క్ లో. మళ్ళీ 1 hour కి నాకు 4 కి అలాగా నాకు కావాలి టీ బ్రేక్ కావాలి మ్యామ్. అది అయిపోయిన తర్వాత ½ an hour వర్క్ చేస్తాను మ్యామ్. అంతకన్నా ఎక్కువ చేస్తే నా మైండ్ ఇంకా సెట్ కాదు. ఓన్లీ నేను అంతవరకే చేయగలను. 5 వరకు ఇది నా కండిషన్స్ మ్యామ్. దీనికి ఏ కోర్స్ సెట్ అయ్యిద్దో చెప్పండి మ్యామ్, దాన్ని బట్టి నేను జాయిన్ అవుతాను. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్. మీ కండిషన్స్ అన్ని ఓకే. ఇంతకి మీరు ఏం చదివారు? బీటెక్ లో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి మ్యామ్, కానీ నేను బీటెక్ లో ఉన్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. ప్లేస్మెంట్ అన్నది సెకండరీ, ముందు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ వస్తుంది. ఆ బ్యాక్లాగ్ నేను మెల్లిగా క్లియర్ చేసుకుంటాలేను మ్యామ్, అది ప్రాబ్లమే కాదు. ఇప్పుడు ప్లేస్మెంట్ లో కొన్ని రోజుల్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకుంటే ఒక సిటీకి వెళ్తావు కదా, సిటీలో చేసుకుంటే తర్వాత ఏమైనా నీకు బాగా ఉంటే నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి. సిటీ లైఫ్ అంటారా, అవన్నీ మనకు వద్దు మ్యామ్, నాకు అస్సలు సెట్ కాదు సిటీ లైఫ్. పర్ఫార్మెన్స్ అంటారా, నేనైతే ఎరగదీసేస్తాను, ఏ పని ఇచ్చినా చేస్తాను, ఏ రోల్ కైనా సెట్ అవుతాను, ఎక్స్పర్ట్ మ్యామ్. నేను కోర్స్ చేసేది ప్లేస్మెంట్ కోసమే కదా మ్యామ్. అయినా ఇంటర్వ్యూ మీరే చేసుకుంటారు కదా మ్యామ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే, నీ కండిషన్స్, నీ అన్ని రిక్వైర్మెంట్స్ చెప్పావు కదా, నేను కొంచెం ఆలోచించుకో, నేను నీకు చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళు. తొందరగా చెప్పండి మ్యామ్, నాకు టైం లేదు. సరే. కాచేసి అన్నమంచి వెళ్ళిపోతా, నాకు గన్నిస్తారా?